నేనే కాపాడకపోయింటే పాపం పాక్ ప్రధాని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఆయన ప్రాణాలకు నా ప్రాణం అడ్డువేశా అంటూ ట్రంప్ తనదైన శైలిలో ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. అదెక్కడో కాదు, సాక్షాత్తు అమెరికా చట్టసభ కాంగ్రెస్ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ ప్రస్తావన తెచ్చి మరోసారి చర్చకు రచ్చకు తెరలేపారు. ట్రంప్ మాటల్లో స్తవం ఎంత, వాస్తవం ఎంత? చదివేదేమో రామాయణం, సంసారంలో రావణ యుద్ధం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనస్థితికి ఈ వాక్యాలు సరిగ్గా సరిపోతాయి. ట్రంప్ నిరంతరం వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో ఉంటారు. ఆ మధ్యకాలంలో ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు ఆపానని అన్నారు. శాంతిదూతగా పురస్కారం అందుకోవాలని అతగాడి ఆకాంక్ష. ఇందుకు ట్రంప్ చెప్పే లెక్కలు చాలానే ఉన్నాయి. తాను కనీసం అరడజను పైగా యుద్ధాలను ఆపించానని, లేకుంటే ప్రపంచం దద్దరిల్లిపోయేదని వాదిస్తాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిందంటే అది కేవలం తన పుణ్యమే అని ప్రకటిస్తాడు. చూస్తుండండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ముగిసిపోయేలా చేస్తానని అంటాడు. ఇంతటి శాంతి హోమం చేస్తున్న తనకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాల్సిందే అని అప్పట్లో నానాయాగి చేశారు. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు ట్రంప్ కోరిక ప్రకారం నోబెల్ శాంతి పురస్కారం తనకు దక్కకపోగా అనుక్షణం కయ్యానికి కాలుదువ్వే వెనిజులా దేశపు ప్రతిపక్ష నేత మచాడోకు ఆ పురస్కారాన్ని ప్రకటించారు. ఇది కాస్త పుండు మీద కారం చల్లినట్లయింది ట్రంప్కు. అమెరికా అధ్యక్షుడి ఆకాంక్ష తెలిసిన మచాడో తన నోబెల్ పురస్కారాన్ని ట్రంప్కు ఇచ్చేస్తానని అన్నారు. ఆ సమయంలో నోబెల్ పురస్కార ఎంపిక కమిటీ ఒకరికి ఇచ్చిన పురస్కారాన్ని అలా వేరే వారికి బదిలీ చేసే వెసులుబాటు లేదని స్పష్టంగా చెప్పారు. ఇలా కాదని మచాడో స్వయంగా ట్రంప్ను కలిసి ఆ పురస్కార మెమొంటోను అందించారు. తాజాగా అమెరికా చట్టసభలో ప్రసంగిస్తూ మరోసారి ఇండియా పాకిస్తాన్ విషయాన్ని ప్రస్తావించారు ట్రంప్. నేను కల్పించుకోకుండా ఉంటే దాయాది దేశాలు భారత్ పాక్ల మధ్య ఘర్షణ ఘోర అణుయుద్ధానికి దారితీసేది. ఏకంగా 3.5 కోట్ల మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోవలసి వచ్చేదని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నాతో చెప్పారంటూ గొప్పలకు పోయారు. ట్రంప్ మహాశయుడు ఇలా అనడం ఇది మొదటిసారి కాదు. దాయాదుల మధ్య యుద్ధాన్ని తనే నివారించానని సందర్భం దొరికిన ప్రతిసారి అంటూనే ఉన్నారు. ఇప్పటికే కనీసం 100 సార్లైనా అని ఉంటారు. యుద్ధం ఆపకుంటే 1 కోటి మంది మరణించేవారని ఓసారి, 2.5 కోట్ల మంది చనిపోయేవారని మరోసారి, ఇలా సంఖ్య పెంచుతూ వస్తున్న ట్రంప్ ఈసారి మాత్రం ఏకంగా 3.5 కోట్ల మంది మరణించేవారని అన్నారు. ఈ ప్రసంగం జోరులోనే ట్రంప్ పాక్ ప్రధాని ప్రాణాలు నేనే కాపాడానని నాలుగు ఖర్చుకొని చాలా మంది ప్రాణాలు పోకుండా అడ్డు వేశానని అన్నారు. సాక్షాత్తు అమెరికా చట్టసభలోనే అధ్యక్షుడిగా ట్రంప్ ఇలా మాట జారారు. 2 దేశాల మధ్య జరగబోయే యుద్ధాన్ని ఆపినందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ తనను ప్రశంసించారని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది మే నెలలో భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత 2 దేశాల మధ్య సైనిక వివాదం తీవ్రమైంది. ఈ ఆపరేషన్లో భారత్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద లక్ష్యాలను ధ్వంసం చేసింది. ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది భారతీయ పౌరుల్ని హతమార్చినందుకు ప్రతీకారంగా ఈ సైనిక చర్యకు దిగింది. అయితే మే 10న 2 దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. ఈ ఘనత తనదే అంటూ ట్రంప్ అంటూనే ఉన్నాడు. ఇంతకు భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని ఆపిన ఘనత అమెరికా అధ్యక్షుడు ట్రంప్దేనా? ఒకవేళ యుద్ధమే జరిగి ఉంటే అది అణుయుద్ధానికి దారితీసేదా? కోట్లలో ప్రాణాలు కోల్పోయేవారా? ట్రంప్ చెబుతున్న మాటల్లో పిసరంతైనా వాస్తవం లేదు. భారత్ పాక్ దేశాల మధ్య ఎలాంటి చర్చల్లో అయినా మూడో దేశం ప్రమేయం ఉండదని, అలా ఉండడానికి వీల్లేదని ఇప్పటికే చాలా సందర్భాల్లో స్పష్టం చేసింది. 1972 జూలై 2న హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య తలెత్తే వివాదాలను శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నది ఈ ఒప్పందంలోని కీలక సూత్రం. మూడో పక్షం జోక్యాన్ని ఇది నివారిస్తుంది. ఈ ఒప్పంద విషయాన్ని పాక్ పట్టించుకున్నట్లు నటించినా భారత్ మాత్రం ప్రపంచానికి తెలియజేస్తూనే ఉంది.
ఆపరేషన్ సింధూర్ ప్రారంభించాక పాకిస్తాన్ వణికిపోయింది. ఇంతకాలం తను పెంచి పోషిస్తున్న ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. విపరీతమైన నష్టం వాటిల్లినా పైకి బింకంగా ఉండేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. అగ్రరాజ్యం అమెరికా తనను చంకరెక్కించుకుందని పాక్ నమ్మకం. అయితే అమెరికాకు ఇలాంటి సెంటిమెంట్లేం లేవు. అంతా వాణిజ్యం పరంగానే చూస్తుంది, అలానే వ్యవహరిస్తుంది కూడా. తనకు ప్రయోజనం లేని స్థలంలో నిమిషం కూడా ఉండదు. పాక్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఇండియాను దారికి తెచ్చుకునేందుకు పాక్ను ఓ అస్త్రంలా వాడుతున్న మాట వాస్తవం. భారత్ తాజాగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సాక్షిగా ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టింది. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంలో మూడో పక్షం జోక్యం లేదని, అలాంటి ప్రమేయాన్ని ఏ దేశం చేయడానికి ప్రయత్నించినా భారత్ తిరస్కరిస్తూనే ఉంటుందని తెలిపింది. పాక్ సైన్యం బేషరతుగా యుద్ధ విరమణ కోసం విన్నవించడంతో ఉపసంహరించుకున్నట్లు స్పష్టీకరించింది. అయినా ఇటు పాక్ ప్రధాని అటు ట్రంప్ దొందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అమెరికాకు దాసోహమనక తప్పని స్థితిలో పాక్ ఉండొచ్చు, కానీ భారత్కు ఆ దుస్థితి లేదు, రాదు. చట్టసభలోనే అబద్ధాలు చెబుతోన్న అగ్రరాజ్య అధినేత ట్రంప్ మాటలకు విలువ అంతగా ఉండదన్నది ప్రపంచ దేశాలకు తెలుసు. ఇతర దేశాల్లో అనవసర జోక్యం తగ్గించుకుంటే బాగుంటుందనే అనుకుంటున్నాయి. ఇంతటి పేరు తెచ్చుకున్న ట్రంప్ మహాశయుడు మాత్రం ముచ్చటగా మూడోసారి అమెరికాను ఏలాలని తెగ ఊపలాట పడుతున్నారు. అమెరికా రాజ్యాంగం అంగీకరించకపోయినా చట్టాలను సవరిస్తారేమో మరి.